స్టూడెంట్స్ ఆర్ ఇన్ ప్రెజర్. అవును, ఇది నిజమే. ప్రస్తుతం ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు కానీ ప్రెజర్ నేర్చుకుంటున్నాడు. విద్యా సంస్థలు పెట్టే ప్రెజర్ పిల్లల్ని బలి తీసుకుంటుంది. సో, మార్కులు రాకపోతే పిల్లోడిని చంపేస్తారా? ర్యాంకులు రాకపోతే పిల్లల్ని హింసించేస్తారా? చెప్పండి ఒక మాట. విద్యా సంస్థలు ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటలేదు నాకు అర్థం అవ్వట్లేదు. అరే నేర్పించాల్సింది స్కిల్స్ కదా స్టూడెంట్స్‌కి సబ్జెక్ట్స్‌తో పాటు. సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్పించాలి కదా! ప్రాక్టికాలిటీ నేర్పించాలి కదా! మరెందుకు మార్కుల కోసం ప్రెజర్ చేస్తున్నారు స్టూడెంట్స్‌ని నాకు అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మీడియా కావచ్చు వీటి మీద స్పందించదు. రాజకీయ నేతల కోసం స్పందిస్తది, సెలబ్రిటీల కోసం స్పందిస్తది. కానీ స్టూడెంట్స్ కోసం స్పందించే వ్యక్తులు లేకపోయారు. అధిక ఫీజులు, అధిక పుస్తకాలు ఎందుకని పుస్తకాలు? అరే నేర్చుకునేది ఆవగింజంత ఉంటే వాటికి బుక్స్ ఎన్ని ఉంటున్నాయి? కొండంత ఉంటున్నాయి. సో, అన్ని బుక్స్ అవసరమా పిల్లలకి చెప్పండి ఒక మాట. ఎల్‌కేజీ వాడికి లక్షలు ఏంటండి ఫీజు? ఆ! ఎల్‌కేజీ వాడికి లక్షల ఫీజు ఏంటి? ఏం నేర్పిస్తారు ఎల్‌కేజీలో? ఆ ఏబీసీడీల కోసం లక్షలు, లక్షన్నర రూపాయల. పైగా దీనికి తోడు లక్షలు కడుతున్నాం బానే ఉంది. పిల్లల మీద వారు పెట్టేదేంటి ప్రెషర్. క్వాలిఫైడ్ టీచర్స్‌ని తీసుకోకుండా మామూలు టీచర్స్‌ని తీసుకొని పిల్లల మీద ప్రెషర్ చేయించి ఒకటికి 10 సార్లు ఒక క్వెషన్‌ని చదివించి పిల్లల్ని బానిసలుగా మార్చేస్తున్నారు ఈ ప్రపంచంలో. సో, ఇది మారాలంటే పెద్ద పెద్ద వాళ్ళంతా స్పందించాలి. పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని ఒక సుమోటోగా తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ మీద, ప్రైవేట్ కాలేజెస్ మీద ఒక జియో తీసుకురావాలి. ఫీజులు నియంత్రించాలి. ప్రెషర్ చేయకూడదు. ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టాలి. మెడిటేషన్ లాంటిది ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే మానసిక వికాసం ఉంటేనే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. సో, ప్రతి ఒక్కరు మీ తోటి వారిని ఎడ్యుకేట్ చేయండి. పిల్లల్ని ప్రెజర్ చేయొద్దు. స్టూడెంట్స్‌ని ప్రెజర్ చేయొద్దు. వారికి నచ్చింది చేయనివ్వండి. స్కిల్స్ మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.